హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పల్నాడు ప్రభాకర్ని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ శ్రీరాంపురం వీడియో ఫ్రెండ్స్. శ్రీరాంపురంలో ఈరోజు చాలామంది వచ్చారు. కార్లు వేసుకొని, ఆటోలు వేసుకొని చాలామంది వచ్చారన్నమాట వజ్రాల వేట కోసం. ఆల్రెడీ అంటే ఈరోజు ఒక చిన్న 3 వజ్రాలు అనేది దొరికాయి ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను. అదేవిధంగా మనకి ఒక మంచి రాయి కూడా దొరికింది. అది టెస్టింగ్ చేయలేదన్నమాట. అది చూడటానికి కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. 4 పలకల రాయిలాగా 4 పలకలుగా ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది ఆ రాయి. అది బాగా మెరుస్తూ ఉందన్నమాట. చూపిస్తాను అది కూడా మీకు ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ మన వీడియోకి వచ్చేసి ఒక లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో మరింత మందికి అనేది చేరుతూ ఉంటుంది. దాంతోపాటు మనకి ఇంకొంచెం సపోర్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడికి శ్రీరాంపురం ఎంతమంది వజ్రాల వేటకు అనేది వస్తున్నారో మీకు అర్థమవుతూ ఉంటుంది. చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కొంతమంది మెసేజ్ చేస్తున్నారు. చాలామందికి అక్కడ వజ్రాలు దొరకట్లేదు అని చెప్పేసి చేస్తున్నారు. వజ్రాలు అందరికీ దొరకవు ఫ్రెండ్స్, కొంతమందికి దొరుకుతాయి. అది ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళకే దొరుకుతాయి అన్నమాట. ప్రతి ఒక్కరికి వజ్రం దొరకవు. కానీ ఇక్కడ శ్రీరాంపురంలో చాలామందికి వజ్రాలు అనేది దొరుకుతూ ఉన్నాయి. ఆ వజ్రాలు దొరుకుతున్నాయి కాబట్టి ఇక్కడికి చాలామంది అనేది ప్రతిరోజు కూడా వస్తున్నారు అన్నమాట. మీరు చూసిన ప్రతి ఒక్క వీడియోలో కూడా జనం చాలామంది అనేది వస్తూ ఉన్నారు ఇక్కడికి. ఎందుకంటే వజ్రాలు దొరుకుతున్నాయి కాబట్టి వస్తున్నారు, లేకుంటే రారు కదా ఫ్రెండ్స్. మనకి ఈ శ్రీరాంపురం కూడా చాలా దగ్గరలో ఉంది. చెప్తున్నాను మళ్ళీ కూడా, మనకి పిడుగురాళ్ళకి దగ్గరనే ఉందన్నమాట. మన పల్నాడు జిల్లాలో పిడుగురాళ్ళ దగ్గరనే ఉంది ఈ శ్రీరాంపురం. ఇక్కడికి ప్రతిరోజు కూడా వందల మంది ఖచ్చితంగా వజ్రాల వేటకు వస్తున్నారు. ఎవరికొకట దొరుకుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈరోజు కూడా చిన్న వజ్రాలు 3 దొరికాయి అన్నమాట. అవి సూపర్గా ఉన్నాయి. దాంతోపాటు ఒకటి వచ్చేసి పలకరాయి లాంటిది ఒకటి దొరికాయి ఫ్రెండ్స్. దాన్ని కూడా మనం టెస్టింగ్ అనేది చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఈరోజు ఇక్కడ మనకు మన సబ్స్క్రైబర్ ఒకరు మెసేజ్ పెట్టారు, కామెంట్ పెట్టారు. ఇక్కడ టెస్టింగ్ చేసే వాళ్ళ నెంబర్ చెప్పండి, నెంబర్ పెట్టండి అని చెప్పేసి పెడుతున్నారు. ఇక్కడ మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ టెస్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు. ప్లస్ అదేవిధంగా మన నెంబర్ కూడా ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్. మన నెంబర్లో కూడా ఇస్తే వేరే వాళ్ళు చాలామంది కూడా కాల్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీలో ఎవరికైనా ఒకవేళ నాతో మాట్లాడాలనిపిస్తే మీ నెంబర్ కామెంట్ పెట్టండి. మీ నెంబర్ కామెంట్ పెడితే మీ నెంబర్ని నేను సేవ్ చేసుకొని మీతో మాట్లాడిన తర్వాత ఆ కామెంట్ బాక్స్లో మీ నెంబర్ని అనేది నేను డిలీట్ చేస్తాను. మీకు వేరే కాల్స్ కూడా ఏమి రావు ఫ్రెండ్స్. మంచి వైట్ క్రిస్టల్స్, కోణాల రాళ్ళు, అదే చాలా పెద్దగా ఉన్న రాళ్ళు కూడా దొరుకుతున్నాయని చెప్పేసి అన్నా కదా ఒక అడవిలో. అది చాలామంది ఎక్కడో చెప్పమని చెప్పేసి కామెంట్లు అనేది పెడుతున్నారు. అది మనం అడ్రస్ చెప్పడానికి మన ప్రస్తుతానికి అది చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు ఫ్రెండ్స్. లేకుంటే నేను ఖచ్చితంగా మీకు అడ్రస్ చెప్పేవాడిని. కామెంట్లో కాదు, వీడియోలోనే చెప్పేవాడిని. కాకపోతే చాలామంది నేను వెళ్తాను, ఏ ప్రాబ్లం ఉన్నా చూసుకుంటాను, అది ఇది అని చెప్పేసి అడుగుతున్నారు. అయినా కానీ వెళ్ళకూడదు అక్కడికి. ఎందుకంటే మనకి పోలీసులు టెంట్లు వేసుకొని ఉంటున్నారు. దాంతోపాటు సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి ఖచ్చితంగా వెళ్ళకూడదు. మనకి పర్మిషన్ వస్తే మనం ఎవరైనా వెళ్ళొచ్చు, కానీ పర్మిషన్ అనేది గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా మనం వెళ్తే అనవసరంగా కేసులు అవుతాయి అన్నమాట. కాబట్టి మనం వెళ్ళకూడదు. మీకు ప్రస్తుతానికి ఇక్కడికి ఇదిగో ప్రెజెంట్గా మనకు శ్రీరాంపురం ఉంది, తర్వాత పుట్లగూడెం దగ్గరలో ఉంది. కాబట్టి ఈ 2 చోట్లకు రావచ్చు. రేపు తొలకరి వర్షాలకి మనం జొన్నగిరి కూడా వెళ్తాము, అక్కడ కూడా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ప్రస్తుతానికి ఆ అడవి టైం వచ్చినప్పుడు చెప్తాను నేను, అప్పుడు మీరు తప్పకుండా రావచ్చు ఫ్రెండ్స్. అక్కడికి వస్తే కన్ఫామ్గా దొరుకుతాయని చెప్పేసి అంటున్నా కదా, ఖచ్చితంగా రావచ్చు. చాలామంది ఈ వైట్ క్రిస్టల్స్ కొనే వాళ్ళు ఉన్నారా, వాళ్ళ నెంబర్ చెప్పండి అని చెప్పేసి అంటున్నారు. ఎవరి నెంబర్ మనం ఈ కామెంట్లో పెట్టినా కానీ వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతూ ఉండదు ఫ్రెండ్స్, కాల్స్ వల్ల. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు శ్రీరాంపురం ఎంతమంది వచ్చారో. చాలామంది ఇక్కడ ప్రతిరోజు కూడా వజ్రాల వేట అనేది కొనసాగుతూనే ఉందన్నమాట. మరీ ఎక్కువగా కొనసాగుతూ ఉంది. ఇంతమంది జనం వచ్చేవాళ్ళు కాదు ఫ్రెండ్స్, కొంచెం తక్కువగా వచ్చేవాళ్ళు. ఇప్పుడు చాలామంది యూట్యూబ్ వీడియోలు చూడటం వల్ల, లేదా మన వీడియోలు చూడటం వల్ల అలాగే చాలామంది ఇక్కడికి వజ్రాల వేటకు అనేది వస్తూ ఉన్నారనమాట. దానితోడు కొంతమందికి దొరుకుతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వస్తున్నారు. ఎవరికి దొరకకపోతే రారు.
మనకి, ఎందుకంటే చాలామంది మన వీడియో తీసేటప్పుడు ఇక్కడ చెప్తా ఉన్నారు ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయి మా ఊరోళ్ళకి కూడా అని. ఇగో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారుగా, ఇది చిన్న వజ్రాలు 3 వజ్రాలు దొరికాయి అన్నమాట. ఇవి మనం క్లియర్గా మనం చూడటానికి కూడా వజ్రాలు అనేది మన కంటికి వెంటనే అర్థమైపోతూ ఉంటాయి. మనం ఫేక్ వీడియోస్ అనేది చేయం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు దొరుకుతున్నాయి కాబట్టి, రియల్గా దొరుకుతున్నాయి కాబట్టి నేను వీడియోస్ అనేది చేస్తున్నాను. అవి చూసినప్పుడు మనకి వెంటనే వజ్రాల కాదని మనకు చూడటానికి అర్థమైపోతూ ఉంటాయి. మీకు ఇంకో రాయి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్, ఇక్కడ దొరికిన రాయి. ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. కాకపోతే ఇది మనం ఏం టెస్టింగ్ అనేది చేయలేదు. 4 పలకలుగా ఉంది, కొంచెం బ్లాక్ కలర్లో ఉంది, మెరుస్తూ ఉందన్నమాట. ఎలాంటి రాళ్ళు కానీ, చాలా విలువగల రాళ్ళు కానీ లేదా డైమండ్స్ కానీ ఇక్కడ మనకు శ్రీరాంపురంలో దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రావచ్చు ఇక్కడికి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.